మేడం అడ్మిషన్స్ మేడం ఓకే గట్టిగా చెప్పట్లమ్మా ఇప్పుడు వారికి నివాళి వారికి మనమిచ్చే నివాళి చెప్పట్లు ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇప్పుడు ఆ కాలంలో అంటే 2000 తీవ్రంగా అంటే 2001 నుండే మొదలైంది ఇది తెలంగాణ ఉద్యమం కానీ 2009 నుండి 2014 వరకు అది ఒక చిరస్థాయి అంటే పీక్లోకి వెళ్ళిపోయింది ఆ సమయంలో మన తెలంగాణలో టీచర్ ప్రధానోపాధ్యాయులు నా తోటి ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ప్రియమైన విద్యార్థులారా నా ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి వీరు కూడా నాకు కొద్దిగా బంధువే ఈవెందో మేము తెలంగాణలో చాలా వరకు తెలంగాణ రావడానికి చాలా పోరాటం ఈ మండల్ లెవెల్లో సార్ ప్రెసిడెంట్ అయితే దానికి వైస్ ప్రెసిడెంట్గా కోశాధికారిగా మేము చేస్తూ సార్ జేఏసీ చైర్పర్సన్ వరంగల్గా వైస్ నేను తర్వాత ఇంకొక కోశాధికారి మన అమ్మప్రసాద్ మేము మండలి నుంచి ఈ పోరాటం చేసాం ఆ పోరాటంలో వీరి యొక్క స్ఫూర్తి మాకు తెలుసు వీరి యొక్క పట్టుదల తెలుసు 1969లో ఈ ఆంధ్ర గోబ్యాక్ అన్న పదము ఈయన ద్వారా వచ్చింది ఎందుకంటే ఉద్యోగస్తుల్లో భేదాభిప్రాయం ఏర్పడుతుందనే ఉద్దేశంలో తొలి దశలో అతను చేసినటువంటి పోరాటం ఉద్యమము అంతవరకు ఆ బుక్కులు పట్టుకొని ఎప్పటికి వెళ్ళేది నేను చూస్తూ ఉండే చిన్నప్పుడు ఏ బుక్కులు అంటే ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళని బయటికి పంపించాలి దీనివల్ల వీళ్ళ యొక్క విద్యార్థి జాతిపితగా అనడానికి కూడా నేను అనవచ్చు ఎందుకంటే ఇప్పటికీ గవర్నమెంట్ ఇంకా అనాలి ఎట్లయితే మనకు జనమని అంటున్నాం మన నెక్స్ట్ సీనియర్ ఆశిస్తులు సార్ చెప్పినట్టు తెలంగాణ ఆంధ్ర వలస పాలకుల నుంచి తెలంగాణ విముక్తికి చాలా సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర ఉంది ఆ పోరాట చరిత్రలో చాలామంది అమరులయ్యారు ఇవాళ ఆ అమరుల చేసుకునే దిశలో అప్పటి నుంచి కూడా సుమారుగా ఒక 70-75 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటంలో మొదటి నుండి రాజకీయాలకు అతీతంగా